రాష్ట్రంలో అని మాత్రం చెప్పొచ్చు ఒక రకంగా. అంటే మోడీ పర్యటన, అలా పరేడ్ గ్రౌండ్స్ సభ విజయవంతం కావడము, ఇవన్నీ కూడా, అట్లాగే మోడీ గారు చేసినటువంటి కొన్ని ప్రసంగాల వ్యాఖ్యలు కూడా కొంత రాజకీయంగా వేడిని పుట్టించాయి. అంటే రాజకీయాల్లో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏం మాట్లాడినా కానీ అది కొన్ని అర్థాలు వేరువేరుగా వస్తుంటాయి, రకరకాలుగా మనం చూస్తున్నాం అన్ని విషయాల లోపల. అలాగే ఇప్పుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఇన్ని రోజులు స్లీపింగ్ మోడ్ లో ఉండి కేసీఆర్ గారు పార్టీని యాక్టివ్ మోడ్ లో మార్చాలి అంటే ముందు కేసీఆర్ గారు బయటకు రావాలా, అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీ సమావేశాలకు రావాలా, పర్యటనలకు రావాలా, అప్పుడే కార్యకర్తలకు ఒక ధీమా వస్తుంది. కాకపోతే మెయిన్ అడ్డంకి ఏంటంటే టీఆర్ఎస్ కి సంబంధించి కవితనే పెద్ద ఆటంకం కాబోతుంది, అందులో డౌట్ అక్కర్లేదు. రేపు ఈ కవిత కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటారా, స్వతంత్రంగా ఉంటారా చెప్పలేని పరిస్థితి. కానీ ఆ కుటుంబ సభ్యురాలు, ఆ కుటుంబంలో జరిగినటువంటి అన్ని లోతుపాతులు అన్ని తెలిసిన వ్యక్తి, అక్కడ ఎక్కడ ఏం జరిగినాయి అనేది పూర్తిగా తెలిసిన వ్యక్తి కాబట్టి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అనేది చాలా దెబ్బతినే పరిస్థితి మాత్రం కనబడుతుంది. కానీ శ్యామ్ సుందర్ గారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని వస్తున్న విమర్శల నేపథ్యంలో ఖచ్చితంగా దానికి ఆల్టర్నేటివ్ పార్టీ ఏదైనా ఉంటుంది బీఆర్ఎస్. అంటే ఇప్పుడు కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ దెబ్బతీసే అవకాశం ఉందా? తప్పనిసరిగా దెబ్బతింటుందండి. తప్పనిసరిగా వాళ్ళ నాన్నగారినే టార్గెట్ చేశారు, వాళ్ళ పార్టీని టార్గెట్ చేశారు, చుట్టూ రాబందులు చేరారు అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి ఇవన్నీ వ్యాఖ్యలన్నీ కూడా బీఆర్ఎస్ ను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి అనడంలో ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవం అండి. అది అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికీ కొన్ని హామీలు నెరవేర్చలేదు. ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే మాత్రం ఏదైతే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయో ఆ విమర్శల దాటికి నెక్స్ట్ ఎన్నికల లోపల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే తప్పనిసరిగా అంటే ఇప్పటికే నిధుల కొరత బాగా ఉంది, హామీలేమో లెక్కలేనన్ని హామీలు ఇచ్చేశారు అప్పుడు ఎన్నికలప్పుడు. ఆ హామీల్ని నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినందుకు ఒక ఫ్రీ బస్సు తప్ప, లేడీస్ కు ఫ్రీ బస్ తప్ప ఇంకా పెద్దగా హామీలు నెరవేర్చిన సందర్భాలు ఏం లేవు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. శ్యామ్ సుందర్ గారు, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఖచ్చితంగా మేము ఏ ఎలక్షన్స్ అయినా మేము ఎదుర్కొంటాం అని ఇప్పటికే చాలా కంటోన్మెంట్ కావచ్చు, ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ కావచ్చు, లేకపోతే జూబ్లీహిల్స్ ఎన్నికలు కావచ్చు, గెలిచిన సందర్భాలు ఉన్నాయి కదా. నేను అదే చెప్పబోతున్నాను. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజలు మాకు వ్యతిరేకిస్తున్నారు, మమ్మల్ని ఓడిస్తారు అని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ చెప్పుకోదండి. ప్రజలంతా మా పక్షానే ఉన్నారు, మమ్మల్నే గెలిపిస్తారు అని చెప్పేసి చెప్తారు. అది సహజమైన విషయమే. కాబట్టి దాన్ని రాజకీయంగా ఒక బలంగా ఉన్నారనుకుంటే వాళ్ళు రేపు ఎన్నికల్లో దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఎట్లాగైతే బీఆర్ఎస్ దెబ్బతిందో ఇట్లాగే ఇట్లాంటి ఆలోచనలతోనే బీఆర్ఎస్ మొన్న ఎన్నికల్లో దెబ్బతింది. అదే గనక సవరించుకుని ఉంటే మొదటి నుంచి చెప్తున్నట్టుగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టుగా రకరకాల కుంభకోణాలు, కాళేశ్వరం కుంభకోణం, తర్వాత ఫోన్ ట్యాపింగ్, ఇవన్నిటి కనుక అట్లాగే పేపర్స్ లీకేజీ ఇవన్నిటికి కనుక సవరించుకుని ఉంటే టిఆర్ఎస్ బాగుపడేది, టిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది. కానీ అవేవి సవరించుకోకుండా ప్రతిపక్షాలు చెప్తుందంతా అబద్ధం అన్నట్టుగా చెప్పినందుకు ప్రజలు ఇప్పుడు చైతన్యవంతులు అయ్యారండి. ఏం చెప్పినా నమ్మడానికి వీలు లేని పరిస్థితి ఉంది. నమ్మాలి అంటే వాళ్ళకి రుజువు కావాలి, నిరూపణ కావాలి. కాబట్టి నమ్మాలి అంటే ఇంత మీడియా డెవలప్ అయింది, ఇవన్నీ డెవలప్ అయినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తను పద్ధతులు మార్చుకొని మన ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, హామీలు నెరవేర్చాలి, కనీసం హామీలు నెరవేర్చాలి. ఆ ప్రధానమైన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేయాలి. ప్రధానమైన హామీల్లో కొన్నైనా పూర్తి చేసి కొన్నిటిని మేము చెయ్యలేకపోతున్నాము అని చెప్పుకోవడం వల్ల తప్పేం లేదు. కాబట్టి నిధుల కొరత ఇవన్నిటి కారణంగా వాళ్ళు హామీలు నెరవేర్చుకోవాల్సినటువంటి నిధుల కొరత ఎట్లా సమీకరించుకుంటారు, ఆదాయం ఎట్లా పెంచుకుంటారు అనే దుబారా తగ్గించుకోవడము, ప్రధాని చెప్పినట్టుగా దుబారా తగ్గించుకోవడం, ప్రభుత్వ పరంగా కూడా దుబారా తగ్గించుకోవాలి. దేశ ప్రజలందరినీ ఉద్దేశించి అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక మాట చెప్పారు, అంటే ఆహార భద్రతకు సంబంధించి అలాంటి మాటలు చెప్పాలంటే చాలా ధైర్యం కావాలండి. ఒక రాజకీయ నాయకుడిగా అలాంటి మాటలు చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. ఏంటంటే దాన్ని కొన్ని పార్టీలు వైఫల్యంగా చెప్తున్నాయి, కానీ వైఫల్యం కాదు, విపులంగా చెప్తున్నారు.
ఏంటంటే మనము మిగతా దేశాలన్నీ ఇప్పుడు సంక్షోభంలో ఉన్నాయి, ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. పెట్రోల్ రేట్ అమెరికాలో పెట్రోల్ రేట్ విపరీతంగా పెరిగింది. అమెరికా అగ్రరాజ్యం, మనకంటే ధనిక రాజ్యం, కానీ అక్కడ విపరీతంగా పెట్రోల్ పెరిగినప్పటికీ ఇప్పటికి మనం పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెంచలేదు ఇంకా. కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మీరు కొంత తగ్గించుకోండి, పొదుపు పాటించండి. పొదుపు పాటిస్తే బాగుంటుంది. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు, ఒక పూట తగ్గించండి, ఒక్క పూట తగ్గిస్తే దేశానికి ఆహార భద్రత ఏర్పడుతుంది, అందరం అన్నం తినొచ్చు అని చెప్పేసి అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు పిలిపించారు. మళ్ళీ ఇప్పుడు ప్రధాని మోడీ గారు పిలిపించారు. ఒక రాజకీయ వేదిక పై నుంచి అలాంటి సందేశం ఇవ్వడం అనేది అందరం ఆశ్చర్యపోయినాం. ఆ స్పీచ్ రాజకీయ వేదిక, బహిరంగ సభ, బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం పెట్టిన సభలో ఇలాంటివి చెప్తే ఎలాంటివి వెళ్తాయి అని చెప్పేసి అందరం ఆశ్చర్యపోయినాం. కాకపోతే ప్రధాని స్పష్టంగా చెప్పారు, ఆ దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లకుండా ఉండాలి, మనం మూడో ఆర్థిక వ్యవస్థగా డెవలప్ కావాలి అనే ఉద్దేశం లోపల ప్రజలు కూడా తమ వంతు పాత్రను, బాధ్యతను ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. కరోనా టైంలో చెప్పారు, అంతకుముందు చెప్పారు, మీరు ఇలా చెయ్యండి, ఇలా చేసి అలా చేశారు ప్రజలు చేశారు. కాబట్టి ఆ భారతదేశం ఈ విధంగా ఇప్పటికీ సంక్షోభంలో కూరుకుపోలేదు. కాబట్టి ప్రజలు చేస్తారనే నమ్మకంతోనే చెప్తుంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి కానీ ఏది కానీ కాదు. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా ప్రధాని చెప్పినటువంటి సందేశం ఏదైతే ఉందో దేశ పరిస్థితి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. మనం కొంత మనవంతు పాత్ర, ప్రతి భారతీయుడిగా మనవంతు పాత్రను నిర్వహించాల్సిన అవసరం ఉంది. అక్కడ రాజకీయ నాయకుడిగా చూడకూడదు, బీజేపీ నాయకుడిగా చూడకూడదు, దేశ ప్రధానిగా ఆ బాధ్యత చెప్పారు. కాబట్టి ఆ బాధ్యతను మనం కూడా ఎంతవరకు నిర్వహించగలుగుతాము? ఇది చాలా సులువైన మార్గాలు చెప్పారు. ఇళ్లలో ఆయిల్ తగ్గించమన్నారు, ఎప్పుడులు తగ్గించాలి, ఆయిల్ వాడే విధానం తగ్గించాలి, కొన్ని వంట పదార్థాలు తగ్గించాలి. అదంతా కష్టమైన విషయం కాదు. ఇళ్లలో కూడా తర్వాత మనం ఒక్కొల్లం కూడా కారు వాడుతుంటాం. ఒక్కొల్లం కారు వాడే బదులు 2 వీలర్ వాడుకోవడము, అది ఎలక్ట్రిక్ వెహికల్ వాడుకోవడం, అలాంటిది వాడితే మనకు పెట్రోల్ మనకు ఆదా అవుతుంది, మన పాకెట్ మనీ సేవ్ అవుతుంది, అన్ని విధాలుగా సేవ్ అవుతుంది. గోల్డ్ ఇప్పుడు పెరిగిపోతుంది కాబట్టి విదేశీ మారక ద్రవ్యం మనకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి గోల్డ్ 1 సంవత్సరం పాటు కొనకండి అన్నారు. కాబట్టి భారత ప్రధానిగా ఆయన ఏమైతే చెప్పారో అది మామూలుగా మన్ కీ బాత్ లో ఇలాంటి విషయాలు కూడా చెప్తుంటారు, కానీ భారతీయ బీజేపీ రాజకీయ సభలో ఆ విషయం చెప్పారు. కాబట్టి దీన్ని రాజకీయంగా చూడడం కాకుండా ఒక సుహృద్భావంతో సదాలోచనతో చూడాల్సినటువంటి అవసరం ఉందని నా ఆలోచన. రైట్ రెడ్డి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒకసారి మీతో మాట్లాడే కంటే ముందు ఒకసారి శివకుమార్ దగ్గరికి వెళ్దాం. శివకుమార్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, దాన్ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలన్నట్టు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, ఈ 2 పార్టీలు కూడా ఇప్పటి నుంచే తీవ్ర కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు కాలేదు, దీన్ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ ఈ రోజు సమావేశం నిర్వహిస్తుంది. ఖచ్చితంగా ముందుకెళ్తాం, దీంట్లో సంబంధించి ఇప్పటి వరకు సభలు పెడతాం. కేసీఆర్ ఇప్పటి నుంచి అంటే జగిత్యాల సభ తర్వాత మళ్ళీ కేసీఆర్ యాక్టివ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ బెంగాల్లో గెలిచిన తర్వాత నరేంద్ర మోదీ తెలంగాణ గడ్డ మీద పాగా వేయాలని ఇక్కడ మళ్ళీ కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మీ పార్టీ ఫెయిల్ అయిందని ఇప్పటికే 2 పార్టీలు విమర్శిస్తున్న వేళ మీ వ్యూహం ఏంటి? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు పుల్లారావుకి, శ్యామ్ సుందర్